నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట్లు. అవునండి, ఇది పూరి జగన్నాథ్ స్వామి ఆలయమే. అస్సాంలోని దిబ్రుగఢ్ ప్రాంతంలో అయితే ఉందండి. దిబ్రుగఢ్ నుంచి 7 కిలోమీటర్స్ దూరంలో కనికర్ అనే ప్రాంతం అయితే ఉంది బైపాస్లో. దీనైతే బైపాస్లో నిర్మించడం అయితే జరిగిందండి. ఈ ఆలయాన్ని పూర్తిగా పూరి జగన్నాథ స్వామి ఆలయ నమూనాలతో అయితే నిర్మించడం అయితే జరిగిందండి. మనం ఆలయం లోపలికి వెళ్ళగానే మనకు ధ్వజస్తంభం అయితే దర్శనమిస్తదండి. దీన్ని అరుణ స్తంభం అని కూడా అంటారంట. ఇది మొత్తం కూడా ఒకటే రాయితో ఏకశిలంటండి. ఒకటే రాయితో చెక్కబడైతే ఉంటదంటండి. దీనిపైన సూర్య భగవానుడి రథసారథి అయితే ఎవరైతే ఉన్నారో ఆయన చేతులు జోడించి జగన్నాథ స్వామికి నమస్కరిస్తున్నట్టుగా దీన్నైతే కూర్చోబెట్టారంటండి ఆయన్నైతే పైన. ఈ అరుణ స్తంభాన్ని పట్టుకుని మనం దండం పెట్టుకుంటే మనలో ఉన్న స్ట్రెస్, అలాగే నెగిటివిటీ, మనం ఎట్లకైనా బాధపడుతున్న టెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా పోతాయి అని చెప్పేసి అస్సాం వాసులు అయితే నమ్ముతారంటండి. ఇక్కడ ఈ ప్రధాన ఆలయంతో పాటు ఇంకా చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయండి. ఇది మొత్తం కూడా హోమగుండం అనమాట. యజ్ఞాలు, యాగాలు ఇక్కడే చేస్తారంట. ఇక్కడున్న చిన్న చిన్న ఆలయాలు ఏమిటంటే దేవీమాత ఆలయము, గణేషుని ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము, అలాగే శివుని ఆలయము, నవగ్రహాలు కూడా ఉన్నాయండి ఇక్కడ. అలాగే రామ్ పరివార్ కూడా ఉన్నారు. రాముడి ఆలయం కూడా కట్టారనమాట. ఇది 2014లో కట్టిన ఆలయం అయినప్పటికీ కూడా ఎప్పుడో పూర్వం కట్టిన ఆలయం లాగానే అనిపిస్తుందండి. ఈ ఆలయాన్ని పూర్తిగా ఎర్రరాయి, అలాగే గ్రానైట్ స్టోన్లతో అయితే కట్టారంటండి. ఇక్కడ ఆషాఢ మాసంలో అయితే రథయాత్ర అయితే జరుగుతుందంట. అలా రథయాత్ర జరిగినప్పుడు ముందుగా అరుణ స్తంభానికి అయితే ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తారంటండి. ఆ ప్రత్యేకమైన పూజలు చేసిన తర్వాత మాత్రమే జగన్నాథ స్వామిని తీసుకొచ్చి రథంలో అయితే కూర్చోబెడతారంట. ఈ ఈ రథయాత్ర సమయంలో అస్సాంలో ఉన్న నలుమూలల నుంచి కూడా భక్తులైతే వస్తారంటండి. ఎందుకంటే ఆ రథాన్ని లాగటం కోసం అనమాట. ఇక్కడ డుబ్రిగఢ్ అస్సాంకి పైవైపు ఉంటుందండి. ఈ పైవైపు ఉన్న ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఊపర్ అస్సాం అంటారండి. ఈ ఊపర్ అస్సాంలో జరిగే అతి పెద్ద ఉత్సవాల్లో ఈ జగన్నాథ స్వామి ఉత్సవమే మొదటిదంటండి. ఇంకా ఇది ప్రధాన ఆలయం అండి. ఈ శిఖరం ఉంది కదండి, గోపురం. ఈ గోపురం ప్రత్యేకత ఏంటంటే సూర్యుని నుంచి శక్తిని గ్రహించి ఈ ఆలయం మొత్తం కూడా ఆ శక్తిని అయితే విస్తరిస్తుందంటండి. ఆ గోపురం యొక్క ప్రత్యేకత అదనమాట. ఇంకా గర్భగుడి లోపల అయితే మనకి సుభద్రాదేవి, బలభద్రుడు, అలాగే జగన్నాథ స్వామి అయితే దర్శనమిస్తారండి. వాళ్ళను చూస్తూ వాళ్ళకి ఎదురుగా అయితే గరుత్మంతుడు అయితే ఉంటారండి. వాళ్ళకి నమస్కరిస్తూ అయితే ఉంటారు ఆయన. ఇవి మొత్తం కూడా ఈ విగ్రహాలు బలభద్రుడు, సుభద్రాదేవి, అలాగే జగన్నాథ స్వామి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా గంధపు చెక్కతో అయితే చెక్కినవన్నమాట అండి. మీరు చూస్తున్నట్టే మీకు అర్థమవుతుంది ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. ఆ మొహాలు చూస్తుంటే ఎంత ప్రశాంతత కలుగుతుందో ఒకసారి చూడండి. ఇంకా ఈ ఆలయం అయితే ఎప్పుడు కూడా తెరిచే ఉంటుందంటండి. మార్నింగ్ 7 నుంచి నైట్ 8 వరకు కూడా ఓపెన్లో అయితే ఉంటుందంటండి ఈ టెంపుల్. ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడు కానీ, హారతి ఇచ్చినప్పుడు కానీ, దేవుడికి ప్రసాదాలు పెట్టినప్పుడు మాత్రమే ఆ కొంచెం సేపు క్లోజ్లో ఉంటుందంటండి. మిగతా అన్ని వేళలా కూడా మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ ఆలయం అయితే ఓపెన్లోనే ఉంటుందండి. మీరైతే చూడొచ్చు. ఇది మొత్తం కూడా పూర్వం చేసిన ఆలయం లాగానే ఉంటుందన్నమాట. ఇంకా విష్ణుమూర్తి పరివారం అండి మొత్తం కూడా. అలాగే ఈ ఆలయము గోడ చుట్టూతో ఉన్న గోడ మీద అయితే మొత్తము పురాణ ఇతిహాసాలు అయితే చెక్కబడి ఉన్నాయండి. చాలా అర్థవంతంగా అర్థం చేసుకునేలాగా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా అయితే పురాణం అయితే చెక్కారండి. శ్రీకృష్ణుడు చేసిన అల్లరి కాడి ఆయన బాల్యం కాడి ఆయన పెద్ద అయినంత వరకు ఏమేం జరిగినాయో అవి మొత్తం కూడా చెక్కారనమాట. ఇది మొత్తం హాల్ అండి, కమిటీ హాల్ అనుకుంటా. ఈ గుడి మొత్తం కూడా బైపాస్ పక్కనే ఉంటుందండి. రోడ్డు పక్కనే ఉంటుంది, గాంధీ పార్క్ పక్కన. మీరు రైల్వే స్టేషన్ నుంచి రావాలి అనుకుంటే 5 కిలోమీటర్స్ అండి. అంటే 10 to 15 మినిట్స్లో వచ్చేయచ్చు. మీకు ఆటో పట్టుకుని వచ్చేయచ్చు, లేదా ట్యాబ్లో కూడా రావడానికి అవైలబిలిటీ ఉంది. అలాగే బస్ స్టాండ్ నుంచి అయితే మీరు బస్సులు ఉంటాయండి, బస్సులు అయితే వచ్చేసేయచ్చు. ఆటోలకి అట్లకి రావాల్సిన అవసరం లేదు. ఆటోలు కూడా ఉంటాయి, ఒకవేళ రావాలనుకుంటే ఆటోలో కూడా రావచ్చు అనమాట. అలాగే ఎయిర్పోర్ట్
ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళకైతే ట్యాక్సీ అవి తీసుకుని రావాలండి, ఎందుకంటే కొంచెం దూరం 16 కిలోమీటర్స్ దూరం అండి ఎయిర్పోర్ట్ నుంచి. కానీ ట్రావెలింగ్కి అయితే ఇబ్బంది ఏమీ లేదండి, చక్కగా బైపాస్లో ఉంది కాబట్టి, రోడ్డు పక్కనే ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి అయితే హారతి ఇచ్చేటప్పుడు కానీ, యజ్ఞాలు కానీ, హోమాలు కానీ జరిగేటప్పుడు వస్తే చాలా బాగుంటుందంటండి. ఆ రథయాత్ర సమయంలో వస్తే ఇంకా చాలా బాగుంటుందంట. జొరహాట్లో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళాలి అనుకుంటే జొరహాట్ నుంచి 150 కిలోమీటర్స్ దూరం అండి. 3 to 4 అవర్స్ అయితే పడుతుంది. చూడాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా చూడొచ్చు. చాలా బాగుంది, ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఉంది. ఎవరైనా తీర్థయాత్రలు చేయాలనుకున్నా, లేదంటే కొత్త కొత్త గుడులను సందర్శించాలి అనుకునే వాళ్ళకైతే ఇది అయితే నేను సజెస్ట్ చేస్తానండి. ఖచ్చితంగా రండి, వచ్చి చూడండి. చాలా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా కట్టారండి, చాలా అందంగా కట్టారు. మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయంటండి. స్టే చేయడానికైతే రూమ్స్ అయితే ఉంటాయి. ఇదేనండి నాకు తెలిసింది నేను చెప్పాననమాట. ఏమైనా తప్పుగా చెప్పుంటుంటే క్షమించండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్